తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన అందరికీ వచ్చినటువంటి పాట, తెలిసినటువంటి పాట. ప్రభు మరి మంచి వాతావరణం, అదేవిధంగా వాతావరణం కూడా ఎలాంటి కీడు లేకుండా, ఒక పక్క భయంకరమైన ఎండలు, వర్షాలు, మరి ఆ వర్షానికి కరెంటు వైర్లు అవన్నీ కూడా తడిసినాయి. మనం కూడా అక్కడే ఉన్నాం ఆ టెంట్ల కింద. అవన్నీ ఆ సమయంలో పడిపోతే అక్కడే కరెంటు వైర్లు అన్నీ ఉన్నాయి. ఏమో జరగనటువంటి కార్యాలు ఏమైనా జరిగాయేమో. కానీ దేవుడు మనకి తోడుగా ఉండి ఎలాంటి ఆస్తి నష్టం, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభువు కాపాడాడు. అందుని బట్టి సమయంలో ఇమ్మానుయేలుగా నన్ను ఎడబాయక రక్షణ ప్రాకారముగా నాకు తోడై ఉండి అనేటువంటి పాట, ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ఇమ్మానుయేలుగా నన్ను ఎడబాయక రక్షణ ప్రాకారముగా నాకు తోడై వేటగాని ఊరి నుండి విడిపించి పర్వత శిఖరముపై నిలిపితివి. ఇమ్మానుయేలుగా నన్ను ఎడబాయక రక్షణ ప్రాకారముగా నాకు తోడై వేటగాని ఊరి నుండి విడిపించి పర్వత శిఖరముపై నిలిపితివి. చప్పట్లు కొడదాం. నీకే నా స్తుతిగానము, నీవే నా జయ గీతము, నీకే నా స్తుతిగానము, నీవే నా జయ గీతము. ఇమ్మానుయేలుగా నన్ను ఎడబాయక రక్షణ ప్రాకారముగా నాకు తోడై వేటగాని ఊరి నుండి విడిపించి పర్వత శిఖరముపై నిలిపితివి. నీవు నాకు ఎత్తైన కోటగా ఆపదినమున ఆశ్రయపురముగా, నీవు నాకు ఎత్తైన కోటగా ఆపదినమున ఆశ్రయపురముగా ఉన్నావు తోడుగా పునరుద్ధానుడవై ఆదరణకర్తగా ఆదరణకర్తగా ఉన్నావు తోడుగా పునరుద్ధానుడవై ఆదరణకర్తగా ఆదరణకర్తగా. నీకే నా స్తుతిగానము, నీవే నా జయ గీతము, నీకే నా స్తుతిగానము, నీవే
సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి తండ్రి, క్రీస్తు రక్షణ సువార్త సభలు ప్రభువా మీరు విజయవంతంగా జరిగించారు. మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, నూతనంగా నాయన మీరు నలుగురిని రక్షించుకున్నారు. మీకు స్తోత్రాలు. వారు కూడా రక్షణ మార్గంలో ముందు కొనసాగబడిన కృప దయచేయండి. ఇంకా ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, వారు కూడా రక్షించబడి మీ రాజ్యమునకు చేర్చబడినట్లుగా మీరు ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరూ కూడా తండ్రి ప్రయాసపడ్డారు, గుప్పులు విప్పారు, ఎంతో శ్రమ పడ్డారు ప్రభు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి నీ పనిలో మేమందరం కూడా ఆసక్తి కలిగి ముందు కొనసాగడానికి కృప దయచేయండి. సమయంలో తండ్రి వారం అంతా కూడా నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశకాలను పొడిగించి సజీవులుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానం దినమున ప్రభా మీ సన్నిధిలో చేరి ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచాం. అదేవిధంగా తండ్రి వారి సంపాదనలు కూడా ప్రభు కానుకలు సమర్పించున్నారు. వీళ్ళకి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. సమయంలోనైనా కొద్ది నిమిషాలని మాట్లాడడానికి మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు మీరు దూరపరచండి. ఏ దుష్టుడు మా హృదయాలను గలిబిలి చేయకుండా నీ మహాకృపలో ప్రభు మీరే మమ్మలను బలపరిచి నీ మాటలు వినలాగిన వినగలిగే చెవిని గ్రహించుకునే హృదయాన్ని దయచేయండి. నీ పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మాటలు కావాలో ప్రభా మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో మేమందరం కూడా ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో తండ్రి రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. ఈ లైవ్లో వచ్చినటువంటి వారి అంతర్శ్రద్ధం ద్వారా వింటున్నటువంటి వారు అందరితో కూడా మీరు మాట్లాడి ఆత్మీయ జీవితాలను బలపరచమని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండం 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము మొదటి వచనాలు, రెండు వచనాలు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మంచిది. తర్వాత దేవునికి ఏమేమి అర్పించాలో కూడా, అంటే దేవుడు నియమించినటువంటి ఒక పని సంపూర్ణంగా జరిగించబడడానికి ఆ పని కొరకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు తీసుకొని రావాలని చెప్పేసి దేవుడు ఆ విషయాలు కూడా తెలియజేశాడు. ఏం తీసుకొని రావాలంట? మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారము, వెండి, ఇత్తడి,
నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదును, రత్నాలు. ఇవన్నీ కూడా ఎక్కడికి తేవాలంట? ఎక్కడికి తేవాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంటే అప్పుడు దేవుని మందిరం లేదు, అక్కడ దేవుని మందిరం లేదు. దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. అయితే ఎవరికి చెప్పారంటే దేవుడు మోషేకి చెప్పాడు. అయితే ఇవి మోషేకు కాదు, అర్థమవుతుందా? ఇవి మోషేకు కాదు. ఎవరికి అమ్మా అర్థమవుతుందా? వింటున్నారా? మాట్లాడబాకండి, జాగ్రత్త వినండి. ఎవరికి ఇవి? మోషేకి కాదు. మోషేకి చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్పమని? ప్రజలకు చెప్పమని. నువ్వు ప్రజలతో చెప్పు, ఇవి కావాలి. ఎందుకు ఇవి కావాలంటే, నేను ఒక మందసాన్ని ఏర్పాటు చేయాలని, నేను మీ మధ్య నివసించులాగిన ఒక పరిశుద్ధ స్థలం అనేది కావాలని నేను వీటన్నిటిని కూడా తెమ్మంటున్నానని చెప్పేసి మోషేతో చెప్తూ, నువ్వు ప్రజలకి మాటలు తెలియజేయని చెప్పేసి దేవుడు మోషేకు తెలియజేసినప్పుడు మోషే ప్రజలకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఆ మాటలు తెలియజేస్తూ ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, ఒక మాట వాడాడు. ఏంటి ఆ మాట అంటే, అయితే అసలు ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే, ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే దేవునికి కూడా తెలుసు, దేవుడిచ్చినవి తిరిగి మరలా దేవునికి ఇచ్చేటటువంటి మనసు అందరికీ ఉండదని చెప్పేసి దేవునికి ముందుగానే తెలుసు. అర్థమవుతుందండి? అప్పటి నుండి, ఇప్పుడే కాదు, అప్పటి నుండి ఉన్నారనమాట. దేవుడు ఇచ్చినటువంటిది మరలా దేవునికి ఇచ్చేటువంటి మనసు చాలామందికి ఉండదు, చాలామందికి ఉండదు. అందుకనే దేవుని యొక్క కార్యాలు భూమి మీద చాలా మనుషుల ద్వారా జరగట్లేదు. కానీ దేవుడు ఖచ్చితంగా తాను జరిగించుకుంటాడు. ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే జరిగిస్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని పని కనుక, తన పని కనుక దేవుడు ఏదో ఒక విధంగా దేవుని పనిని కొనసాగిస్తాడు, ఏది ఆగిపోదు. దేవుడు అక్కడ ఒక మాట వాడాడు. ఏమని వాడాడంటే, నాకు ప్రతిష్ట అర్పణ తీసుకొని రమ్మని ప్రజలతో చెప్పు. ఓకే, రైట్, మంచిది. కానీ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మోషే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తారో కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మీటింగ్స్ విషయం లేకపోతే దేవుని పని విషయం మనకు చాలా కొరతలు ఉంటాయి, కానీ చాలా దేవుని పని జరగాల్సిన చాలా ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా, నేనే కాదు మా నాన్నగారి దగ్గర ఉండి కూడా ఎప్పుడు కూడా మీరు కుటుంబానికి ఇంత ఇవ్వాలి, లేకపోతే తలకాయకి ఎంత ఇవ్వాలని చెప్పేసి మా నాన్నగారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రజల మీద భారం అనేది పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇట్లా మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు, అయితే మందిరాలు కట్టేటువంటి వారు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు కుటుంబానికి ఎంత ఇవ్వాలి, లేకపోతే మీరు ఇట్లా చేయాలి, లేకపోతే మనిషికి మీరు ఎంత ఇవ్వాలని చెప్పేసి భారం పెట్టి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలేదని చెప్పేసి వాళ్ళ మీద భారాలు పెట్టి చాలామంది రకరకాలుగా మనుషులను ఇబ్బందికరంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఆ మాటలు చాలా విన్నాను, మన గ్రామంలోనే చాలా విన్నాను. అయ్యా, నేను మందిరానికి ఒక 50,000 ఇస్తే అవి సరిపోవు, ఇంకా తీసుకురామని చెప్పేసి అన్నాడు. నేను ఏడ తెచ్చానా అని చెప్పేసి అట్లా తెలియజేసినటువంటి వారు, చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట ఈనాడు చాలామంది దైవ సేవకులు కూడా గ్రహించట్లేదు. చాలామంది దైవ సేవకులు కూడా గ్రహించకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మనుషుల మీద
అనేకమైనటువంటి భారాలు పెడతా ఉన్నారు. దేవుని పని ఉంది, రైటే, కాదంటలేదు. దేవుని పని ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు, ఏది ఆగిపోదు. అలాగని చెప్పేసి మనము ప్రజల మీద, అంటే సేవకులు ప్రజల మీద భారం పెట్టి వారిని కష్టపెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి అవి ఖర్చు పెట్టినా కూడా ప్రతిఫలం అనేది రాదు. దేవునికి తెలుసు 2 రకాల ప్రజలు ఉంటారని చెప్పేసి దేవునికి తెలుసు. మనవపూర్వకంగా ఇచ్చేటువంటి వారు ఉంటారు, అదేవిధంగా అనేకమైనటువంటి గొణుగుళ్ళు సనుగుళ్ళు కలిగి నేను ఇచ్చినదే నాకు ఇవ్వకుండా బిగబట్టుకునేటువంటి వారు కూడా ఉంటారు. అందుకని మోషే, నువ్వు ఎవరి దగ్గర తీసుకోవాలంటే, నువ్వు ఏ ప్రజల దగ్గర తీసుకోవాలంటే, ఎవరైతే నేను అడిగినటువంటి అర్పణ, అది బంగారమైనా, అది వెండైనా, అది లేకపోతే డబ్బైనా, లేకపోతే అది ఏదైనా సరే, నేను అడిగినది ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు తీసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమంటే ఇప్పుడు మోషే గారికి ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? కష్టంగా ఇచ్చేటువంటి వాళ్ళను, ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా తెలుస్తుంది? మాట్లాడరేంది? కష్టంగా ఇచ్చేటువంటి వాళ్ళను, ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి వాళ్ళని మనం ఎట్లా గుర్తుపట్టాలి? పలానా పుష్ప ఇష్టపూర్వకంగా ఇస్తుంది, అదే పలానా పుష్ప ఇష్టంగా ఇవ్వట్లేదు. ఎట్లా తెలిసిద్ది? ఎట్లా తెలిసిద్ది మనకి? మాట్లాడింది ఎట్లా తెలిసిద్ది? మోషే గారికి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఆయన ఎట్లా ప్రజల దగ్గర తీసుకోవాలి? ఇప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు ఇష్టంగా ఇస్తున్నారు, బలవంతంగా ఇస్తున్నారు అని చెప్పేసి ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? చర్చిలో కానుక పెట్టి ఎందుకు పెడతారో తెలుసా? చర్చిలో కానుక పెట్టి ఎందుకు పెడతారో తెలుసా? పాస్టర్ గారే తీసుకోకుండా కానుక పెట్టి ఎందుకు పెడతారంటే, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకుంటారో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? కానుక పెట్టిలో వేస్తారు. అర్థమవుతుందా? హృదయపూర్వకంగా ఎవరైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు అందులో వేస్తారనమాట. అర్థమవుతుందా? కానుక పెట్టాడు, ఎవరు ఏదైతే ఇస్తారో అదిగో మీరు ఇష్టపూర్వకంగా తెచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అందులో వేయండి. తర్వాత అందులోకి తీసి దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పనిని నేను చేస్తానని చెప్పేసి ఆ రోజున మోషే గారు ఏం చేశారంటే కానుక పెట్టి అక్కడ పెట్టాడు. యేసు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక చోట కూర్చున్నాడంట. ఎక్కడంటే కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. ఆయన కానుక తీసుకోవట్లేదు, కానీ కానుక పెట్టి అక్కడ పెట్టి కానుక వేసేటువంటి వాళ్ళందరిని కూడా పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. ప్రతిష్టార్పణ అంటే ఏంటంటే కానుక అని అర్థం ఉందా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ కానుకలు తీసుకొని రండి అని చెప్పేసి మోషే ద్వారా తెలియజేశాడు. ఎందుకు ఈ కానుకలు? మోషే ఇల్లు కట్టుకోవడానికా, లేకపోతే మోషే ఏమన్నా వేరే వారి దానికి ఖర్చు పెట్టుకోవడానికా? కాదు. ఎందుకంట 10వ వచనం మనం చూస్తే, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చేయాలి? 8వ వచనం మనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే ఇప్పుడు దేవుని పనిది, దేవుని కొరకు దేవుడు ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త సభలు కూడా ఎందుకంటే మన యొక్క అంగుహార్బాటాలు చూపించుకోవడానికి కాదు, కానీ అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడానికి. చాలామంది ఈ సభల్లో చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు తెలిసిన మాట, దయాపాస్టర్ గారు మంచి వాళ్ళని పట్టుకొస్తున్నాడు, వాక్యం చెప్పేవాళ్ళని ఎక్కడ దొరుకుతున్నారా ఈయనకని చెప్పేసి అనుకుంటున్నారంట. అంటే వాక్యం చక్కగా విని నచ్చితేనే కదా ఆ మాట అంటుంది, లేకపోతే ఫస్ట్ రోజు ఆయన కూడా మంచి సాక్ష్యం, మంచి వాక్యం అయితే కొంచెం
వర్షం ఆటంకం కలుగు చేసింది, కానీ యూట్యూబ్లో ఆయన సాక్షి ఉంటుంది, వినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు రావాలంటే వాళ్ళకి మరి ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం చేయాలి, జరిగించాలి. అయితే అది ఒకరితో అయ్యేది కాదు, లేకపోతే ఒకదానితో అయ్యేది కాదు. అర్థమవుతుందా? అంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఇంక నేను పని చేయనని చెప్పేసి అంటే కుదరదు. లేకపోతే నేను పని చేస్తున్నాను కాబట్టి నేను ఇంక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అనుకోకూడదు. రెండు కావాలి. ఇప్పుడు చూడండి, నా దగ్గర పెట్రోల్ ఉందండి, 1 లీటర్ పెట్రోల్ ఉంది. ఆ లీటర్ పెట్రోల్ జేబులో పెట్టుకొని నేను నరసరావుపేట వెళ్ళగలుగుతానా? మాట్లాడండి, వెళ్ళగలుగుతానా? ఏం కావాలి? నేను నరసరావుపేట వెళ్ళాలంటే బండి కావాలి. పెట్రోల్ నా జేబులో పెట్టుకొని ఇక నేను నరసరావుపేట వెళ్తానని చెప్పేసి అనుకుంటే కుదరదు. అదేవిధంగా నా దగ్గర బైక్ ఉందలే, నేను నరసరావుపేట వెళ్తానని చెప్పేసి అనుకుంటే కుదరదు. అందులో ఏముండాలి? పెట్రోల్ ఉండాలి. అంటే బైక్ ఉండాలి, తర్వాత పెట్రోల్ ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటేనే నేను నరసరావుపేట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేనా కాదు చెప్పండి? దేవుని పని కూడా అంతే. మనం పని చేయాలి, దేవునికి ఇవ్వాల్సింది కూడా మనకున్న దాంట్లోనే మనం ఏం చేయాలి? దేవునికి మనం ఇవ్వాలి. అర్పణ నాకు అని చెప్పేసి మాట ఇక్కడ దేవుడు వాడుతున్నాడు. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి. నాకు అంటే దేవుడికంట. దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ఎందుకు? దేవునికి చాలా ఉంది కదా. లేకపోతే దేవుడు అనుకుంటే, లేకపోతే దేవుడు తలుచుకుంటే ఆయన చేయగలుగుతాడు కదా. చేయగలుగుతాడు, కాదంటం లేదు. కానీ నీకు నాకు ఇచ్చింది సమస్తం కూడా ఎవరిదంటే దేవునిదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనుషులకు ఇచ్చినప్పుడు మరి మనుషుల దగ్గర మరలా దేవుడు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాంటివో ఇందులోనే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత మనుషుడు ఇచ్చేటువంటి దాన్ని బట్టి వారికి ప్రతిఫలము కూడా ఇవ్వాలని చెప్పేసి దేవుడు మనుషుల యొద్ద తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయనకి లేక కాదు, లేకపోతే ఆయన సృష్టించడం చేతగా కాదు. కానీ ఇది చాలామంది అర్థం చేసుకోక దేవుడిచ్చినది మరలా తిరిగి దేవునికి ఇవ్వడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సందేహిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేటువంటి వాళ్ళని కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఇచ్చారనుకోండి, మళ్ళీ వీళ్ళు ఇవ్వకపోతే బాగుంటుందని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు కూడా కొంతమందిని ఏం చేస్తూ ఉంటారంటే అట్లా చెడగొడుతూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మోషే నువ్వు అందరి దగ్గర తీసుకోవద్దు, నువ్వు కేవలము ఎవరైతే హృదయపూర్వకంగా, ఎవరైతే ఇష్టపూర్వకంగా, ఎవరైతే సంతోషముతో, ఎవరైతే ఆనందముతో, ఎవరైతే తమంతట తాము ముందుకొచ్చి ఎవరైతే ఇవ్వాలని చెప్పేసి ఆశపడతాడో వాళ్ళ దగ్గర మాత్రమే నీవు తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆశిస్తున్నది, దేవుడు ఇష్టపడుతున్నటువంటి మన పూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి వారి లిస్టులో మీరు ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి వారి లిస్టులో మీరు ఉన్నారా? మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి వారి లిస్టులో మీరు ఉన్నారా? ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన కానుకేస్తుంటే ప్రతి వారిని గమనిస్తున్నారంట. లక్షాధికారులు ఉన్నారు, ఏదో వాళ్ళకు తోచింది కొంచెం తీసుకొని ఇస్తున్నారంట. అనేక రకాల ప్రజలు వచ్చి వేస్తా ఉన్నారు, అందరినీ గమనిస్తూ ఉన్నాడంట యేసు ప్రభు. అందరినీ గమనిస్తూ ఉన్నాడు, కానీ ఒక్క ఆమె గురించి మాత్రమే చెప్పాడు. ఎందుకంటే ఆమెకున్నదంతా కూడా ఏం చేసిందంటే ఇష్టపూర్వకంగా ఇచ్చేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనంతటా తాను చేసుకోలేడా? సృష్టించగలడంటే సృష్టించగలడు. చూడండి, ఇప్పుడు మోషేని దేవుడు కొండ మీదకి పిలిచాడు. మోషే, నేను ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను, నేను ఇస్తాను, తీసుకెళ్ళని చెప్పేసి అన్నాడు. దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. అయితే మోషే వాటిని తయారు చేశాడా? దేవుడు తయారు చేశాడా? చెప్పండి.
మోషే తయారు చేశాడా, దేవుడు తయారు చేశాడా? మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలందరికీ 10 ఆజ్ఞలు ఇస్తూ 2 రాతి పలకలు ఇచ్చాడు. ఆ రాతి పలకలు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడా లేకపోతే మోషే తయారు చేశాడా? దేవుడే ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు ఇవ్వడానికి శక్తి సామర్థ్యత ఉన్నాయన్నమాట. దేవుడు ఇచ్చాడు, రైట్. మోషే ఏం కష్టపడలా, దేవుడు పలకలు తయారు చేశాడు, దేవుడు దాని మీద రాశాడు. చక్కగా ఆ రాయబడినటువంటి పలకలు మోషే చేతుల్లో పెట్టాడు. కానీ మోషే గారు ఏం చేశాడు? వాటిని చెప్పాలి గట్టిగా, ఏం చేశాడు చెప్పండి? ఉచితంగా వచ్చేదానికి విలువ ఉండదండి, అర్థమైందా? ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉండదు. ఒక వస్తువు మనం కొనుక్కున్నామంటే దాన్ని మనం భద్రం చేస్తాం, కానీ ఉచితంగా వచ్చేటువంటి వస్తువులకి వాటికి మనం అంత విలువ ఇవ్వం, వాటిని మనం అంత జాగ్రత్త చేయం, వాటి మీద మనం శ్రద్ధ చూపించం. అర్థమవుతుందా? అదే మనం కష్టపడి కన్నా మనం కొన్నాం అనుకోండి, అది మన దృష్టిలో చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట, చాలా విలువగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వగలడు, చేయగలడు. ఇప్పుడు ఈ మందిరం కట్టబడును గాక అంటే కట్టబడిద్ది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక మీటింగ్ కావాల్సినటువంటి సమృద్ధి జరుగును గాక, కలుగును గాక అంటే కలిగిద్ది. దేవునికి అసాధ్యమైనది. అరే, చనిపోయే మృతతుల్యమైనటువంటి గర్భంలోంచి దేవుడు ఏం చేశాడు? మృతతుల్యమైనటువంటి గర్భాన్ని ఏం చేశాడు? దేవుడు తెరిచాడు. అర్థమవుతుందా? అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే పరిశీలన చేస్తాడు, పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనంతట మనమే రాబోయేటువంటి ప్రతిఫలం పొందుకోవడానికి ఆయనే అలా వదిలేస్తాడు మనల్ని. అంటే నేను ఇచ్చింది మరలా నాకు ఇవ్వడానికి ప్రజలు ఎలాంటి మనసు కలిగి ఉంటారని చెప్పేసి దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? చూడండి, మన కార్యక్రమాలు అయితే అన్నీ మనం చేసుకుంటున్నాం, చేస్తున్నాం, చేయట్లేదు చెప్పండి. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, చక్కగా ఫంక్షన్లు చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నాం, మంచి వాహనాలు కొనుక్కుంటున్నాం, తర్వాత బంగారం కొనుక్కుంటున్నారు. అర్థమవుతుందా? సమస్తం నీ అవసరతలు ఏంటో నువ్వు ఎరిగి తెలుసుకొని ఆ అవసరతలు తీర్చుకుంటున్నావు, రైట్, బాగానే ఉంది. మరి దేవునికి ఒక అవసరత ఉంది, దేవుని పని ఒకటి జరగాలి. మరి ఆ అవసరత విషయమై మనం మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అంటే ఈ విషయాల్లో మాత్రం మనము వెనకడుగేస్తున్నాం, ముందుకు రాలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు ఇస్తారులే, లేకపోతే పాస్టర్ గారి దగ్గర బాగుండేలే, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేలే, వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు ఇస్తారులే, లేకపోతే నాకు చాలా అవసరాలు ఉన్నాయని చెప్పేసి మనం ఏం చేస్తామంటే బిగబట్టుకుంటున్నాం. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని విషయంలో మనం సహకరించలేకపోతున్నాం, దేవుని పని జరగాలని చెప్పేసి మనం ముందుకు రాలేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని దేవుని యొక్క పని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కుంటుబడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ రోజున ముగింపులోకి వస్తున్నాను. నువ్వు నేను ఈ రోజున దేవుని దృష్టిలో ఏ లిస్టులో ఉన్నాం అది మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకో. హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి మనిషి, హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి హృదయము కలిగినటువంటి వారిని నువ్వు గుర్తించి వారి దగ్గర నువ్వు తీసుకో. ఈరోజు నా దేవుని దృష్టిలో 2 బ్యాచీలు ఉన్నారు, కానీ నువ్వు ఏ బ్యాచీలో ఉన్నావు? ఒకళ్ళేమో ఎలాంటి వాళ్ళు తెలుసా? చూస్తారా ఒకసారి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం.
ఉమ్, 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 ఉమ్. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7 మనం చదువుకుందాం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట తెలియజేయవలసి వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి 2 బ్యాచ్లు కనపడుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే సనుగుడు, గొనుగుడు. అర్థమవుతుందా? అంటే దేవునికి ఇచ్చేటువంటి విషయంలో అంట కొంతమంది సనుగుతూ గొనుగుతూ ఇస్తారంట, కొంతమంది ఉత్సాహంగా ఇస్తారంట. అయితే సనుగుతూ గొనుగుతూ ఇవ్వకూడదు, ఆ లిస్టులో మనం ఉండకూడదు. ఏ లిస్టులో ఉండాలి? ఉత్సాహముగా మనము ఇచ్చేటువంటి వారి లిస్టులో మనం ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొంతమంది నిశ్చయించుకున్నారంట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. నువ్వు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నావో అంత దేవునికి నువ్వు నిశ్చయించుకున్న దాని ప్రకారము ఇవ్వాలి. ఈ సంవత్సరం కొంతమంది నిశ్చయించుకున్నారు, ఏమని? అస్సలు ఇవ్వకూడదు. దృఢంగా బాగా నిశ్చయించుకున్నారన్నమాట. వాళ్ళు దృఢంగా నిశ్చయించుకున్నారు, ఈ సంవత్సరం మీటింగ్స్కి ఇవ్వకూడదు. వాడు దృఢంగా నిశ్చయించుకొని ₹1 కూడా జారకుండా చక్కగా ఏం చేశారంటే బిగబట్టుకున్నారనమాట. నిశ్చయించుకున్నారు, ఇంక ఈ సంవత్సరం నేను ఇవ్వను. ఈ సంవత్సరం దేవుని యొక్క పనిలో మా కుటుంబం ఏమాత్రం పాలు పంపులు పొందదు, నేను పాలు పంపులు పొందను అని చెప్పేసి నిశ్చయించుకొని ₹1 కూడా జారకుండా ఏం చేశారంటే గట్టిగా బిగబడ్డారు. సరే, ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే వేరే ఏమైనా జరిగి, లేకపోతే ఒంట్లో ఆరోగ్యం బాగాకు హాస్పిటల్ పాలైపోయి డబ్బులు అయిపోయి, సరే అదంటే వేరే విషయం అండి. దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం చక్కగా పురుషులు మంచిగా పనులు చేసుకున్నారు. మొక్కజొన్న కాటాలని ఇవన్నీ బాగా, స్త్రీలు కూడా మొన్నటి వరకు పనికి వెళ్తూనే ఉన్నారు. ఎవరు అసలు ఈ సంవత్సరం పని లేకుండా పోలే, అందరికీ సమృద్ధి అయినటువంటి పని ఇచ్చాడు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఇటు పురుషులకు ఇటు స్త్రీలకి మంచిగా పని ఉంది కనుక ఈ మీటింగ్స్లో ఖర్చు పెట్టడానికి మిగిలితే దేవుని పని కూడా చేద్దాం, అంతకుముందు ఉన్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా కలిపి మందిరం పని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ తీరా చూస్తే అసలు పెద్ద బాంబు పేలిపోయింది అనమాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు ముందే నేను రెబ్కాతో మాట్లాడుతూ నేను అన్నాను, అమ్మ ఈ సంవత్సరం ఆపేద్దాం అనుకుంటున్నాం అసలు. ఎందుకంటే మీటింగ్స్ ముందు రోజు కూడా 10 మంది 15 మంది అంతే ఇచ్చింది. మీటింగ్స్ ఆపేద్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసాను. కానీ మనం పోస్టర్లు వేసి మరలి ఎన్ని మీటింగ్స్ అని ప్రకటన చేసి ఆపేస్తే మళ్ళీ దేవుని నామానికి అవమానం వస్తుందని చెప్పేసి అట్లాగే కొనసాగాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నేను తెచ్చేవి ఏవైనా సరే, వంట సామాను కానీ, టెంట్ సామాను కానీ, స్టేజీలు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, సరుకులు కానీ, ఇంకా ఏవైనా సరే నన్ను తొందరగా డబ్బులు అడిగేటువంటి వాళ్ళు, బలవంతం చేసేటువంటి వాళ్ళల్లో ఎవ్వరు కూడా లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోగానే నువ్వు ఇస్తేనే మేము వెళ్తామనేటువంటి వాళ్ళు కూడా లేరు. సౌండ్ సిస్టమ్ అతను కూడా పేతురు గారు, అయ్యా మీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి ఒక 5,000 ఖర్చులకి తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఏలియన్న కూడా అంతే. ఏలియన్న కూడా ఇప్పుడు ₹1 కూడా ఇవ్వాలి. దాదాపు ఆయనకి 45,000 బిల్లు అయింది, ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడే నేను ప్రార్థనకు వస్తుంటే సీని గారు వచ్చాడు. ఏంది పాస్టర్ గారు అంటే, నేను రేపు కలుస్తానులే అని చెప్పేశాను.
అంటే బలవంతం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. చిలకలూరుపేట నుండి టెంట్ సామాను బల్లలు అవన్నీ కూడా తీసుకొస్తాం. అతను కూడా బలవంతం. వీళ్ళందరూ బలవంతం చేయరు కాబట్టి కొంచెం గాలి పోసుకొని ప్రశాంతంగా ఉన్నాను. మీటింగ్స్ ముందు ఆరోగ్యం సరిలేదు, తర్వాత మీటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఆరోగ్యం సరిలేదు. మరలా వెంటనే వైజాగ్ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పటికి కూడా ఆరోగ్యం అనేది సరిగా లేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఆలోచన చేస్తుంటే ఎందుకు ప్రజలు ఇలా తయారవుతున్నారు, ప్రజలు ఎందుకు దేవుని పని అంటే దేవుని పని విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ముందుకు రానటువంటి మనసు ఎందుకు ప్రజలకు కలగట్లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట. వారంట తమ సొంత కార్యములే చేయడానికి ఇష్టపడతారంట, కానీ దేవుని కార్యాలు చేయడానికి ముందుకు రారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంత్య దినాల్లోనంట ప్రజలంట స్వార్థ ప్రియులంట. ఎవరు చెప్పండి? ఇంకా చాలామంది అసలు ఉచితంగా చేశారు. లాస్ట్ రోజు డేవిడ్ వంట చేశాడు, జయమ్మ అక్కడ అల్లుడు. ఆ వంట చేయాలంటే ఎంత అవుతుందో తెలుసా? 10,000 రూపాయల పైన అవుతుంది. కింటాకి 7,000 ఏమైనా తీసుకుంటున్నారండి. 2 కింటాలు ఉండేది రోజు. తర్వాత 3 రోజులు మనకి కూరగాయలు మత్తయ్య గారి అల్లుడు ఇంకో అతను కలిసి ఉచితంగా తీసుకొచ్చారు. తర్వాత బియ్యం ఉచితంగానే వచ్చినాయి. ఇలా ఈ కాకుండా ఎగస్ట్రా ఖర్చు అనమాట. దాదాపు 3 లక్షల పై మాటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వాళ్ళందరూ సహకరించారు, అవన్నీ కూడా లెక్కలేదు. దేవుడు ఈ సంవత్సరం వారికి మంచి మనసు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన గ్రామంలో కూడా కొంతమంది ఇచ్చారు. మన మురికిపూడి బాబు వాళ్ళు తీసుకొచ్చారనమాట కూరగాయలు అవన్నీ వాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ఎంత సమృద్ధిగా మనకి ఇస్తుంటే అంతగా మనం దేవునికి ఇవ్వడానికి వెనకాడిపోతున్నాం. ఎందుకనంటే ప్రజలంట స్వార్థ ప్రియులంట, అసూయ పరులంట. చూసారా? అసూయ. పాస్టర్ గారి కొడుకులు, పాస్టర్ గారి పిల్లలందరూ ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఇస్తారులే అంట. అసూయ కదండి ఇది. అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు ఎంత స్వార్థం అండి. నీకు చెప్పారా? మీకు ఏమైనా చెప్పారా? మీరు ఎవరు వద్దు, మేమే వేసుకుంటాం, మేమే చేస్తామని చెప్పారు వాళ్ళు ఏమైనా మీకు? ఎంత అసూయ, ఎంత స్వార్థమో. సరే, ఇప్పుడు నేనేదో ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే నేనేదో పొలాలు కొనుక్కుంటాను, లేకపోతే నేనేదో వాహనాలు కొనుక్కుంటా చేసుకుంటుంటే మీరు అసూయపడవచ్చు. దేవుని పని విషయంలో కూడా మీరు ఎందుకు ఇట్లా అసూయపడుతున్నారు? దేవుని యొక్క పనిలో కూడా ఎందుకు మీరు ఇలా స్వార్థం కలిగి ఉంటున్నారు? దేవుని యొక్క పని విషయంలో ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపటి దినాన దేవుని దగ్గర మనం శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం మనం పొందుకోవాలి. ఈ రోజున ఇవ్వకపోతే దేవుడేమి నష్టపడాడు, దేవుని పని ఏమి ఆగిపోదు. దేవుడు ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని ప్రేరేపించి దేవుడు నడిపిస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఎందుకంటే అది దేవుని పని కానీ మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం మీరు పోగొట్టుకుంటారు. మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం మీరు పోగొట్టుకుంటారు. దేవుని యొక్క విషయంలో ఉండి కూడా, దేవుని యొక్క విషయంలో సమృద్ధి కలిగి ఉండి కూడా దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మీరు ఇట్లా చెడు మనసు కలిగి ఉంటున్నారంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఉంటాం. ఎందుకంటే యేసయ్య ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, 2 మనస్తత్వం కలిగినటువంటి వారిని చెప్తున్నాడు. ఇదిగో హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, హృదయపూర్వకంగా ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ 2 బ్యాచ్లు దేవుని దృష్టిలో ఉన్నారు, మోషే దృష్టిలో కాదు. మోషేకి తెలియదు, అర్థమవుతుందా? కానీ నాకు తెలుసు. ఇక్కడ మీ విషయంలో నాకు తెలుసు, ఎవరెవరు ఇచ్చారో ఎవరెవరు ఇవ్వలేదో నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అన్నీ రాసుకుంటున్నాను కాబట్టి ఎవరు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదో నాకు స్పష్టంగా తెలుసు. కానీ అంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ మోషేకి తెలియకపోవచ్చేమో, కానీ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అందుకనే దేవుడు చూసి అంటున్నాడు, ఇదిగో హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకో. హృదయపూర్వకంగా ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోవద్దు. నేను కూడా తీసుకోను. అందుకే నేను అడగట్లేదు, నాకు అవసరం లేదు. కొనుక్కుంటా సనుక్కుంటా బలవంతంగా మీరు నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు నాకు ఇవ్వట్లేదు, అర్థమవుతుందా? నాకు ఇవ్వట్లేదు.
మీరు ఎవరికి ఇస్తున్నారు? చెప్పాలి గట్టిగా, ఎవరికి ఇస్తున్నారు? దేవునికి. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నాకు అర్పణ. అర్పణ అంటే ఏంటి? కానుక. అర్పణ అంటే ఏంటి చెప్పండి? కానుక. నాకు కానుకలు తీసుకొని రమ్మను, ఎందుకంటే మందసం ఒకటి కట్టాలి, నేను వారి మధ్యలో ఉండులాగిన. ఎవరి మధ్యలో? మన మధ్యలోనంట. యేసయ్య దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? అయ్యా మా మధ్యలో వద్దులే కానీ నువ్వు అది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండు అని చెప్పేసి ప్రభువును మనం ఏం చేస్తున్నాం? ఆహ్వానించలేకపోతూ ఉన్నాం. దేవుని పనిని జరిగించేటువంటి వారిగా మనం ముందుకు రాలేటువంటి పరిస్థితి. అసూయ కలిగి, ద్వేషం కలిగి, గొణుగులు కలిగి, సనుగులు కలిగి, అదేమంటే ఇంకేమంటారో తెలుసా? ఎవరు పెట్టమన్నారంట ఆయన్ని? ఎవరు పెట్టమన్నారు ఆయన్ని? మీరు చెప్తే నేను పెట్టలా, దేవుడు పెట్టమంటే పెట్టే. నేను మీటింగ్ స్థలం కావాలని ఆలోచన చేస్తుంటే, బాధపడుతున్న సమయంలో, ప్రార్థన చేస్తున్న సమయంలో, ఇప్పుడు మనం మీటింగ్స్ పెట్టేటువంటి స్థలాన్ని దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం స్టేజ్ వేసి తర్వాత పక్కన టెంట్లు వేసి తర్వాత పక్కన వంట చేస్తున్నామో, సేమ్ అదే పిక్చర్ దేవుడు నాకు చూపించాడు. అందుకనే ప్రతి సంవత్సరం అట్లాగే చేస్తూ ఉన్నాం. అట్లా ఆ స్థలంలో జరుగుతున్నట్లుగా నాకు చూపించాడు. నాకు వెంటనే మెలకు వచ్చి ఆలోచన చేశాను. అంటే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మామూలు పొలం అయితే అట్లా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అందులో సుబాబులు ఉన్నాయి. సుబాబుల్లో ఉన్నటువంటి స్థలంలో మీటింగ్స్ పెట్టడం సాధ్యం అవుతుందా? చెప్పండి, సాధ్యం అవుతుందా? సుబాబు చెట్ల మీద కూర్చోవాలి ఇంకా మనం, సాధ్యం కాదు కదా. మరి ఇందులో దేవుడు ఎట్లా చూపిస్తున్నాడు? ఇందులో ఎట్లా పెట్టాలి? చాలా ఆశ్చర్యం. మామూలు ఖాళీ పొలం అయితే దేవుడు అందులో పెట్టమన్నాడు, పెడతాం అని చెప్పేసి అనుకోవచ్చు. అది ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ సుబాబులు ఉన్నాయి. సుబాబులు ఉన్నటువంటి ఆ పొలంలో అట్లా మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే అది సాధ్యం కాదు. ఎట్లా అని చెప్పేసి మన యవనస్తులని అదేవిధంగా అన్నయ్యలని సంప్రదించినప్పుడు, సరే అడుగుదాం పద అని చెప్పేసి ఫస్ట్ సారి వెళ్ళి అడిగినప్పుడు ఫస్ట్ ఈయన అన్నాడు, తర్వాత ఇస్తా అన్నాడు, కానీ చాలా రేటు చెప్పాడు. సరే దేవుని చిత్తం కాబట్టి అది అట్లా జరిగిపోయింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీటింగ్స్ విషయంలో దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్నాయి. కానీ మా గురించి ఏదో మేము గొప్పగా చెప్పుకోవడానికి, లేకపోతే మేమేదో ఫైల్లోకి రావడానికి, లేకపోతే మేమేదో డబ్బాలు కొట్టుకోవడానికి మా గురించి అవి ఏర్పాటు చేసేవి కావు. అనేకులకు సువార్తను వినిపించాలి. మన గ్రామంలో చాలామంది దేవుని యొక్క సువార్త విననటువంటి వాళ్ళు, దేవుని సంధికి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని యొక్క మాటలు వినాలి. రేపటి దినాన దేవుడు మనల్ని లెక్కడిగితే, ఊరంతటికి మీరు సువార్తను ప్రకటన చేశారని చెప్పేసి దేవుడు లెక్కడిగితే ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? అందుకనే దేవుడు రేపొద్దున మనం లెక్క అడిగినప్పుడు మేము గ్రామం అంతా కూడా ప్రభుత్వం ఇట్లా మీటింగ్స్ పెట్టి సువార్త వినిపించామా అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పవచ్చు. అందుకనే దేవుడు పెట్టినటువంటి ఆ భారము అలా ముందుకు కొనసాగిపోవాలని అలాగా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, దేవుని పని విషయంలో మీరు వెనకడుగు వేయవద్దు. దేవుడు ఏదో ఒక పూర్వకంగా జరిగిస్తాడు, కాదంటలేదు. కానీ ఆ ప్రతిఫలం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు రావాల్సిన ప్రతిఫలం రాదు. జరగడానికి దేవుడు ఏ పని అయితే తలపెట్టాడో ఆ పని సంపూర్ణంగా జరగడానికి అది దేవునికే తప్ప మనకి కాదు. అందుకనే ఈ విషయాల్లో ఎవరు కూడా బాధపడవద్దు. ఒకవేళ పాటలు పాడాలని మాకు ఆశ, కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం మరి, తప్పదు కదండి. చెప్పాం, కొయర్లో ఉన్నటువంటి వాళ్ళు పాడకూడదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి అవకాశం లేదంటే పాపం రెబ్కా స్టేజ్ మీద కూడా వచ్చి బాలరాజు పాస్టర్ గారు చెప్పాడు, కొయర్లో ఉన్నటువంటి వారికి అవకాశం లేదని చెప్పేసి. అంటే స్టేజ్ ఎక్కి కూడా దిగిపోయింది. కొంతమంది చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా ఉంటారు కొంతమంది. చేసేది ఏముంది, తప్పదు. ఎదిరించే వాళ్ళని మనం ఎదిరించామనుకోండి, ఏమవుద్ది? తగాదులు అవుతాయి, గొడవలు అవుతాయి. మీలో చాలామంది అట్లాగే లాస్ట్ రోజు కొంచెం పాట పాడాలని ఆశపడారు, చినుకులు పడ్డాయి, వాయిద్యాలు లేవు, అయినా వాళ్ళ తృప్తి వాళ్ళు తీర్చుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం మనమేమో వాక్యానికి సమయం ఇవ్వాలని చెప్పేసి నా తప్పని. ఎందుకంటే ఎప్పుడో 10ంటికి 11ంటికి వాక్యం ఇచ్చారనుకోండి, అందరూ ఏం చేస్తారు, నిద్రపోతారు. చుట్టుపక్కల నుండి వచ్చేటువంటి వాళ్ళు మరలా వెళ్ళాలి, మరలా రేపు రావాలంటే ఇబ్బంది కదా. అందుకనే 9 గంటలకల్లా వాక్యం ఇద్దామని చెప్పేసి అన్ని కార్యక్రమాలు త్వరగా ముగించుకుంటా అలా ముందు కొనసాగిపోవాలి. ప్రాముఖ్యంగా పాటలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వినిపించడానికే సభలో ఏర్పాటు చేశాం. దేవుని యొక్క మాట ప్రతి వారు కూడా వినాలి. దేవుని యొక్క మాట విని రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడాలి. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి త్వరగా ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం 9:30 కల్లా వాక్యానికి మైక్ ఇచ్చాము. చక్కగా వాళ్ళు సమృద్ధిగా చక్కగా వాక్యం చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎవరైనా సరే ఒకవేళ ఈ విషయాల్లో ఒకవేళ బాధపడితే దయతో మమ్మల్ని క్షమించండి. మరొక అవకాశాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో దీని విషయం కూడా దేవుడు మీకు ఖచ్చితంగా మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఒకరోజు మనం మరలా ఏర్పాటు చేసుకున్నాం కృతజ్ఞత కూడిగా. ఒకసారి ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోయిన తర్వాత ఒకరోజు మనం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు మీరు చక్కగా పాడుతారు. మీకు వాస్తవానికి ప్రతి ఆల్ నైట్లో మీకు అవకాశం ఇస్తున్నాం. అర్థమవుతుందా? పాటలు పాడే వాళ్ళందరికీ మీకు మంచిగా అవకాశం ఇస్తున్నాం. ఆల్ నైట్లో ఆ రోజు కీబోర్డ్ ఉంటుంది, ఆ రోజు ప్యాడ్ ఉంటుంది. మీరు ప్రతి ఆల్ నైట్లో చక్కగా పాడవచ్చు. అక్కడ పాడినా ఇక్కడ పాడినా ఎక్కడ పాడినండి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం పాడుతున్నాం తప్ప మనం చూపించుకోవడానికి కాదు. ఒకవేళ అలాగే ఎవరైనా ఉంటే నాకు తెలియదు, దేవుడే చూసుకుంటాడు. కానీ మన ఉద్దేశం అయితే నిజంగా మనం పాడేటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచటం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంతే. లేకపోతే నేను 4-5 పాటలు పాడేవాడిని. నేను కూడా నేను ఇంత ఖర్చు పెట్టుకుంటున్నా, నేనే ప్రారంభం పాట ఒక పాట, అది కూడా 1-2 వచనాలతోనే ముగించి ఇంక పాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి నేను 2 చరణాలు పాడి నేను ముగించాను. ఎందుకంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి. కనుక ఇలాంటి పొరపాట్లు చిన్నవి మనకి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఏదో 10 మంది 20 మందితో కూడినది కాదు. ఇంకా చాలామంది ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి వారు చాలామంది అడిగారు. కానీ అయ్యా ముందు మా సంఘస్థులు ఉన్నారు, వాళ్ళు పాడాలి, వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మిమ్మల్ని నేను 7 గంటలకే రమ్మంటే మీలో చాలామంది రాలేదు. మీరు ఎవరు లేరని చెప్పేసి వేరే వాళ్ళు పాడారు. లాస్ట్ రోజు 7 గంటలకే మీరు వచ్చినట్లయితే మీరు పాడేవాళ్ళు. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునేవాళ్ళు. మీరు ఎప్పుడు 9 గంటలకు వచ్చి 8 గంటలకు వచ్చి పాట అంటే అప్పుడు సమయం ఎక్కడ ఉంటుంది? 7 గంటలకి మీరు వచ్చినట్లయితే చక్కగా పాడేవాళ్ళు. మీరు లేక పక్కనోడు పాడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని పట్ల ఇవన్నీ కూడా దృష్టిలో మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఇవి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిపించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అందించడానికే మనం ఈ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాం. కనుక మనం వాక్యానికి మనం ఎక్కువగా సమయాన్ని ఇచ్చినప్పుడు అది అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పాట కూడా దేవుని యొక్క వాక్యమే కాదంటలేదు, పాట కూడా దేవుని యొక్క మాటే కాదంటలేదు. పాటలు ఎందుకు పాడుతున్నారంటే ప్రజలు వచ్చేంత వరకు ఖాళీగా ఉండకుండా ప్రజలను ఆహ్వానిస్తూ పాటలు పాడతాడు. మరి ప్రజలు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాటలు పాడటం మంచిది కాదు కదా. ప్రజలు ఎందుకు వచ్చారు చెప్పండి? ప్రజలు మీటింగ్స్కి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీరు కూడా చాలామంది చుట్టాలను పిలుచుకున్నారు కదా, అమ్మ మీటింగ్స్ రండి. ఎందుకు? నేను పాట పాడుతున్నాను రండి శుద్ధిగా అని పిలిచారా? ఎందుకు పిలిచారు? దేవుని యొక్క వాక్యం వినడానికి కదా పిలిచింది. మరి దానికి మనం సమృద్ధిగా సమయం ఇవ్వాలి కదా. అందుకని ఇలాంటివి చిన్న జరుగుతూ ఉంటాయి. అన్నీ మనసులో పెట్టుకోబాకండి. దేవుని పనికి ఆటంకం కలుగు చేయబాకండి. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఇంకా దేవుని యొక్క పనిని ఇంకా మనం ఘనంగా జరగడానికి మనం కృషి చేస్తూ మనం ముందుకు కొనసాగిపోదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఈ విషయాలు మీరందరూ కూడా మనసులో పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా మనస్పార్థాలు లేకుండా, అర్థమవుతుందండి, మనస్పార్థాలు లేకుండా. నర్సరావుపేటలో ఒక ఆయన మీటింగ్ పెట్టాడు. 9 లక్షలు ఖర్చు అయినాయి అంట. 9 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడితే 9 మంది సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయారంట. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? ఆయన ఈ మధ్య మీటింగ్స్ పెట్టట్లేదు. అయ్యా ఎందుకు పెట్టట్లేదు అని అడిగితే ఆయన చెప్పాడు,
ఎందుకంటే నాకు పాట ఇవ్వలేదు, నాకు అది పెత్తనం ఇవ్వలేదు, ఇది లేదు అది లేదన్న మీటింగ్స్లో నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి అంటే వాళ్ళు అలిగి వెళ్ళిపోయారంట. 9 లక్షలు ఖర్చు పెట్టి 9 మందిని పోగొట్టుకున్నాడు ఆయన. ఊరక కాదు ఊరకపోతే ఎట్టుండేది, కానీ 9 లక్షలు ఖర్చు పెట్టి 9 మందిని పోగొట్టుకున్నాడంట. ఎంత విచారకరం. దేని కొరకు మనం దేవుని సన్నిధికి వస్తుంది, దేవుని పని చేస్తుంది పాటల కోసమా, పెత్తనం కోసమా, లేకపోతే మనల్ని మనం చూపించుకోవడం కోసమా, లేకపోతే ఇంకో దానికోసమా? కాదు, దేవుని పనిలో మనం కూడా పాలి భాగస్థులమే. దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలంలో నేను కూడా పాలి భాగస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీతాన్ని మనం పొందుకోవడానికి, ఆ ప్రతిఫలం మనం పొందుకోవడానికి ఈ విధంగా దేవుని పనులు మనం ముందు కొనసాగిపోతున్నాయి తప్ప దేవుని పనిని చెడగొట్టడానికి, సంఘంలోంచి బయటికి వెళ్ళడానికి, లేకపోతే సంఘంలో భేదాభిప్రాయాలు సృష్టించడానికి మనం ఇలాంటివి ఏర్పాటు చేసుకోవట్లేదు. దయతో ఎవరు కూడా అలాంటి చెడు మనసు కలిగి ఉండకుండా, ఒకవేళ ఎవరైనా అట్లా చెప్తున్నా కూడా మీరు వారిని సమర్థించకుండా వారికి మీరు తెలియచేయండి. ఒకవేళ ఎవరైనా సరే చెడుగా చెప్తున్నప్పుడు వారికి మీరు ప్రోత్సహించి నిజమేనమ్మా అట్ట ఇట్ట అని చెప్పేసి అని వాళ్ళని గాయపరచకుండా, ఒకవేళ ఎవరైనా హట్ అయితే ఆ విషయాలు మీకు తెలియజేస్తున్నారనుకోండి, మీరేం చేయాలంటే అలాంటి వారికి మంచి మాటలు చెప్పి వారిని మీరు ప్రోత్సాహపరిచేటం, అంటే బయటికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం కాదు, సంఘంలో ఉండేటువంటి విధంగా ప్రోత్సహించి ఆధ్యాత్మికంగా వాళ్ళు కూడా బలపరచాలని. ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో మరి దేవుడు ఇక్కడ రెండు హృదయాలు కలిగినటువంటి దేవుని యొక్క పని విషయంలో 2 మనస్తత్వాలు కలిగినటువంటి వారిని చూస్తున్నాడు. ఒకటేమో హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి వారి దగ్గరే తీసుకుంటున్నాడు, ఇంకొకళ్ళేమో ఇష్టపూర్వకంగా ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. అది అవసరమో లేదని దేవుడు తేల్చి చెప్పాడు. ఈ సమయంలో ఏ లిస్టులో ఉన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఇప్పుడైనా సరే మనము హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి దేవుని పని కొరకు ఇచ్చేటువంటి వారిగా, ఆ లిస్టులో ఉండి దేవుని సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. అందరూ కూడా లేచి నిలబడండి. తదుపరి మరలా ప్రార్థనా కూడిక ఉంది అక్కడ. త్వరగా అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా అందరూ కూడా లేచి నిలబడండి. అందరు కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ సమయంలో ఈ మీటింగ్స్ విషయంలో ఒకవేళ మనం ఏమన్నా గొనిగేవేమో, సనిగేవేమో, ఒకవేళ దైవ సేవకులైనా మా మీద ఒకవేళ కోపంగా ఉన్నారేమో, ఇంకా అసూయ కలిగి ఉన్నారేమో, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఒకవేళ కలిగి ఉన్నారేమో, నీవు నేను మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ఈ సమయంలో ప్రభువు నాకు మంచి మనసు దయచేయని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పనికి సహకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ నేను కూడా వాళ్ళ మీద ఏ చెడు ఆలోచన, చెడు స్వభావం కలిగి నేను ఉండలేదు. ఎందుకంటే ఇది నా సొంతానికి నేను అడిగినది కాదు, దేవుని పని కొరకు కనుక దేవుడే చూసుకుంటాడు. నాకు మాత్రం ఎవరి మీద అసూయ కానీ, ఎవరి మీద ద్వేషం కానీ ఎలాంటిది నాకు లేదు. ఇచ్చిన వారైనా ఇవ్వని వారైనా అందరిని ఒకే విధంగా నేను ప్రేమిస్తాను, వారి పట్ల ఒకే విధంగా నేను ప్రవర్తిస్తాను. అదేవిధంగా మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని చిన్న పొరపాట్లు జరగవచ్చు, లేకపోతే మనం అనుకున్నది జరగకపోవచ్చు, లేకపోతే మనం తలపెట్టినది జరగకపోవచ్చు. ఏం బాధపడాల్సిన పని లేదు. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు, మరొక సమయాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు అర్పణలు అర్పించేటువంటి వారు, మనస్ఫూర్తిగా అర్పించేటువంటి వారి దగ్గర మాత్రమే మోషే నువ్వు తీసుకో అని చెప్పేసి సెలవిచ్చాడు. ఎవరైతే హృదయపూర్వకంగా అర్పిస్తారో వారి దగ్గర మాత్రమే మోషే తీసుకొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ రోజున వారు నెరవేర్చారు, మందసాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు
వారితో ఉన్నప్పుడల్లా ఆ మందసముతో ఒక మంచి సంబంధము కలిగి వారిని ముందుకు నడిపించాడు. ఆ మందసము ద్వారా వాళ్ళు చక్కని మేలులు ఎన్నో పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, మనం దేవుని మేలులు పొందుకోవడానికే దేవుడు తన కార్యాలు తలపెడతా ఉన్నాడు. కనుక మనం మంచి మనసు కలిగి చక్కగా మనం వాటిని అర్థం చేసుకోగలిగితే ప్రభువు నమ్మదగిన వాడు. మన ప్రయాస వ్యర్థం కాకుండా మన జీవితాలలో ఆయన ప్రతిఫలాన్ని మనం దయచేస్తాడు. మనం ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డాం, గుప్పిళ్ళు విప్పాము, నలుగురు రక్షణ పొందారు, బాప్తిసం పొందుకున్నారు. ఆ యొక్క ప్రతిఫలం రేపటి దినాన ప్రభు మనకిస్తాడు. నీ ప్రయాస, నా ప్రయాస దైవ సేవకుడికి నేను చూడలేకపోవచ్చు, లేకపోతే దైవ సేవకుల కుటుంబం చూడకపోవచ్చు, సంఘంలో ఉన్నటువంటి వారు గుర్తించకపోవచ్చు, నిన్ను నన్ను ఒకవేళ పట్టించుకోకపోవచ్చు, నన్ను చేసినటువంటి పనిని బట్టి పొగడకపోవచ్చు. కానీ నీవు నేను యథార్థంగా దేవుని పని కొరకై పడిన ప్రయాస, చేసినటువంటి పని, ఇప్పినటువంటి గుప్పులు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూశాడు. నీకు నాకు రావాల్సినటువంటి ప్రతిఫలం ఆయన పరలోక రాజ్యంలో సమకూర్చి ఉంచాడు. రేపటి దినాన్ని అది ప్రభు మనకిస్తాడు. సంతోషంగా దాన్ని మనం స్వీకరించవద్దు. అందుకనే మనుషుల వైపు చూడవద్దు, సేవకుల వైపు చూడవద్దు, మరొక దాని వైపు చూడవద్దు, ఎటు చూడవద్దు, దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. మనకు కావలసిన సమస్తము సమకూర్చువాడు దేవుడే. మనల్ని తృప్తిపరచువాడు దేవుడే. మనలను సంతోషపరచువాడు దేవుడే. కనుక ఆయన వైపు చూద్దాం. ఇంకా కొరతగా ఉన్నటువంటి ఆయన పని కొరకు మనము సహకరిద్దాం, ముందు కొనసాగిపోదాం. దేవుని దృష్టిలో మనం నమ్మకమైన మంచి దాసురాలని చెప్పేసి మంచిగా మనం ప్రభు సన్నిధిలో మంచి వారిగా ముందు కొనసాగిపోదాం. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రభు మాట్లాడాడు. అవి మనసులో ఉంచుకొని మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు భావాలన్నీ కూడా తీసివేసుకొని మంచిగా దేవుని పని కొరకు మనం ప్రయాసపడదాం. దేవుని పని చేయడానికి ముందుకు వద్దాం. దేవుని యొక్క పని విషయంలో వెనకడుగు వేయకుండా ప్రభులో ముందు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నన్ను ఎవరు గుర్తించకపోయినా నాయన, మీరు నన్ను గుర్తిస్తున్నారని నేను ఎరిగి ఉన్నాను. ప్రభువా, నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు తీసివేసి మంచి మనసు కలిగి ఇంకా రాబోయేటువంటి ప్రభువా, నీ పని విషయంలో ఇంకా నేను మంచిగా సహకరించడానికి నాకు మంచి మనసు దయచేయండి ప్రభు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అలాంటి మంచి మనసుతో నేను ముందు కొనసాగిపోతానని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను ప్రభువా సంఘానికి, దైవ సేవకులకి భారముగా ఉండకుండా ప్రభువా, నీ పని విషయంలో నా వంతుగా నేను కూడా నాయన ఇదిగో సహకరిస్తాను ప్రభువా, సహాయం చేస్తాను ప్రభు అని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకొని ముందు కొనసాగిపోదాం. మంచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని దృష్టిలో మనము మంచి మనసు కలిగినటువంటి వారిగా మనం ఉందాం. ఇక మోషే చెప్తున్నాడు దేవుడు, మోషే మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఎవరైతే ఇస్తారో వారి దగ్గర తీసుకోండి. అలాంటి వారిని ప్రభు చూస్తున్నాడు. ప్రభు దృష్టిలో నువ్వు నేను ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి ఆలోచించేద్దాం. మంచి తీర్మానం చేసుకొని రాబోయేటువంటి ప్రభు పరిచర్య కొరకు మంచి తీర్మానం చేసుకొని ముందు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహం గారు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసయ్య, మధ్యాహ్న సమయంలో దూరం మీద ఆసన ద్వారా సంఘంతో నాయన చెప్పబడిన నీ మాటలు ప్రతి వారి హృదయంలో ఫలించడానికి మీ కృప దయచేయండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించబడతారని మా పూర్వమే తెలియజేస్తున్నారు. అవును తండ్రి, నీ పని నిమిత్తం నాయన సణుగు కొనక గొణుగు కొనక ఇచ్చేవారిని నేను నువ్వు ప్రేమించే దేవుడు నాయన. ఇది నాయన సణుగుడు గొనుగుడు అనే దాని వలన మా పితరులు సణుగుడు వలన గొనుగుడు వలన సంహరణ పాలై చనిపోయారు. అలాగుండక ప్రభువా, నీ పని నిమిత్తం నేను దేవునికి ఇస్తున్నాను అని మా ప్రభువా దేవా నాయన ఇవ్వటానికి నీ కృప దయచేయండి తండ్రి. సాతాను పెట్టుచున్న అనేకమైన మనస్సు నుండి తొలగించమని ప్రార్థన చేయించున్నాను. నీ పనిని పాడు చేయటానికి సాతాను కలుగు చేయుచున్న ఆలోచనలు తొలగించండి.
తండ్రి మనుషుల్లో భేదాభిప్రాయాలు కలుగు చేసి సంఘానికి దూరం చేసేవారిని కూడా అట్టివారి మనసును కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. కలిసి ఉంటే కలదు సుఖం అని మీరు నాయన అయ్యా నీ మనస్సు కలిగి ప్రభువా నీ సన్నిధిలో ఒక్కొక్కరు నాయన సహోదరుల ప్రేమ ఐక్యత కలిగి నీ సన్నిధిలో ముందు కొనసాగటానికి సహాయం చేయండి. నా దేవునికి ఇస్తున్నాను అనే మంచి మనసు కూడా కలిగొచ్చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారిలో ఉన్న ప్రతి బలహీన తొలగించినైనా శోధన బాధల నుండి ఇరుకు ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. సమయంలో వర్తమానం అందించండి, మీ దాసుని కమలపరచండి, మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. కలుగుతున్న ఆర్థిక పరిస్థితుల నుండి ప్రభువా నాయన వాటి నుండి విడుదల పరచండి దేవా. ఇదిగో నీ పరిచర్య నాయన ఈ మీటింగ్ నిమిత్తం నాయన జరిగిన ప్రతి పని నువ్వు చూస్తున్నావు తండ్రి. నాయన కొరతలను నన్ను విడిపించే దేవుడవు తండ్రి. నీ పరలోకం నుండి నాయన మీరు చూస్తున్నారు. ప్రతి అవసరత విరిగిన దేవుడవు మా ప్రభువా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా ప్రార్థన జరగబోతుండగా ప్రార్థన మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా వెళ్తుంటున్న మాకును నాయన మా అందరికి మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.